తేజావత్ సిద్ధు గారికి మనము అప్రిషియేట్ చేయక తప్పదు. అలాగే దీంట్లో నటించిన యాక్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి రియల్లీ అమ్మాయి అయితే 100% అప్రిషియేట్, కళ్ళల్లో నీళ్ళు వచ్చే విధంగా తన పాత్రను ఇప్పటి నుంచే చేయడం. మన హోస్ట్ గారు చెప్పినట్లు ఆమె ఇంకా ఎంతో ఎదగాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ షార్ట్ ఫిలింకు రిలీజ్ కాకముందే అవార్డు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మున్ముందు తేజావత్ కృష్ణ గారు ఇంకా ఎక్కువ డెవలప్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you so much for your valuable words and time. So next, మా నటుడిగా, దర్శకుడిగా బంజారా ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక సూపర్ హిట్ చిత్రాలకు తాను ముందుండి నడిపిస్తున్న మా కేపిఎన్ చౌహాన్ గారిని సవినయంగా వేదిక గారికి ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. అలాగే పదిలం, నాకు అసలు సిద్ధు నా దగ్గర వర్క్ చేసేటోడు అండ్ సుబ్బు కూడా నా దగ్గర చేశారు ఆఫీస్లో. సడన్గా వెళ్ళిపోయారు, అసలు ఏం అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళారు ఏంటని తర్వాత తెలుసుకుంటే అదే ఇందాక బ్రదర్ చెప్పారు, సారీ ప్రేమ్ కమల్ గారు చెప్పినట్టు అసలు వాళ్ళు ఇంత కష్టపడి ఇన్ని రోజుల్లో ఇంత షార్ట్ టైంలో ఈ సినిమాను తీసి వాళ్ళు కొన్ని గంటల ముందు అవార్డుకి పంపించారు. సో ఇంత టెన్షన్ పడి ఇంత హడావిడిలో కూడా ఇంత బాగా ఆ సినిమాను చూపించినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ వాళ్ళ టీము వెళ్ళి ఒక 10 రోజులు కాలేదు, అక్కడ నుంచి నేను వెళ్తున్నాము ఇట్లా షార్ట్ ఫిలిం చేస్తున్నాము అని అంటే అసలు ఈ 10 డేస్లో షార్ట్ ఫిలిం చేయడం ఏంటి అనేది తర్వాత అర్థమైంది వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది. సో ఇక్కడ వచ్చిన పెద్దలు సార్ చెప్పినట్టు ఐపీఎస్ గారు, సో ఆ సినిమాలో ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు, ఒక మాటలో చెప్పేశారు సారు. సో సుబ్బు గురించి ఇందాక చెప్పారు బ్రదర్. సో అది యాజ్ టీజ్గా నేను దగ్గరుండి చూశాను. సో ఏదేమైనా ఆయన క్యారెక్టర్ అనేది యాజ్ టీజ్గా ఆయన చెప్పినట్టు ఆయన ఉంటారు సుబ్బు. సో అంత కష్టపడతాడు. ఒక డైరెక్టర్కి ఏంటంటే ఆయన ఇక ఏ పని ఇక చెప్పొద్దు, ఆయనకు వదిలేస్తే ఆ పని ఇక అంత బాగా చేస్తాడు. అండ్ అలాగే నేను అలాంటి ఇంకో క్యారెక్టర్ని చూశాను సిద్ధుని. సో అది సేమ్ టు సేమ్. ఆయన ఏంటంటే అసలు ఒక వర్క్ అంటే ఆ టీంలో వాళ్ళు ఏంటంటే అలా మోల్డ్ అయిపోయారు అలా. సో నా దగ్గర చేసిన ప్రతి ఒక్కరు కూడా అలా. సో ఫస్ట్ సినిమానే సిద్ధు ఇంత బాగా చూపించారు. అండ్ ఆయన కూడా ఏదైనా ఒక వర్క్ చేస్తే దానికి ఏంటంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేస్తాడు. సో ఆ ఛాలెంజింగ్ ఈరోజు ఈ పదులం కూడా అలా బయటికి రావడానికి కారణమని నేను అనుకుంటున్నాను. సో సిద్ధు ఇంకా చాలా చాలా సినిమాలు ముందు చేయాలి అండ్ ఇంకా ఇలాగే సక్సెస్లో ఉండాలి. అలాగే మీ టీం వాళ్ళందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఈ సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బంజారా జాతి ఐక్యత గురించి, సాంప్రదాయాల గురించి, ఆచారాల గురించి తన ప్రవచనాలతో అనేక మందిని మోటివేట్ చేస్తున్న మోటివేషనల్ స్పీకర్ శ్రీ ఎస్పి నాయక్ గారిని సార్ ప్లీజ్ విత్ యువర్ కైండ్ వర్డ్స్. ధన్యవాదాలన్నా. ముందుగా మరి ఏదైనా కాంతి గంపెడేందుకు అయింది కసిగడే చాలన్నట్టు 3 గంటల సినిమాలు చూసి మనం 30 సెకండ్లు ఇన్స్టాగ్రామ్ వరకు వచ్చినాం. అయినా సరే దానికి కూడా 30 సెకండ్లు కూడా చూడకుండా పైకి నెడుతూ ఉంటాం. కానీ చూసిన ఒక 10-15 నిమిషాలు కూడా ఇంకా కొంచెం ఉంటే బాగుండనే కాడికి తీసుకొచ్చినాం. నిజంగా అద్భుతం బెట, ఇలా నువ్వు చేయాలి. నిజంగా మీ టీంకు నేను మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడ ముందుగా చెప్పాల్సింది సుబ్బన్న. ఎందుకంటే అందరు చెప్పారు కానీ నేను కూడా చెప్పాలి మిత్రుని గురించి.
మా సేవాదా సినిమా ఇందాక మా బంజారా హీరో కేపీఎన్ చౌహాన్ గారు తీసినటువంటి సినిమాల్లో దగ్గరుండి, ఎందుకంటే బంజారా సినిమా మాకు లిపి లేకుండా ఇన్ని సినిమాలు 4-5 సినిమాలు మా అన్న తెరపైకి తెచ్చిండు. ఈ బుల్లి తెర పైన ఇంత మంచి దీన్ని చేసిన ముందు ముందు కూడా ఇంకా మీరు వెండి తెర పైన ఇంకా అద్భుతంగా మంచి సినిమాలు చేయాలి. మరి సుబ్బు గారు నిజంగా ఏ చిన్న స్క్రిప్ట్ ఇచ్చినా కానీ దానికి బ్రహ్మాండంగా రాస్తాడు. దాన్ని మెప్పించగలిగే శక్తి తన దగ్గర ఉన్నది కాబట్టి ఇక ముందు ముందు మీరు అద్భుతమైనటువంటి సినిమాలు తీయాలి. ఇంకా మా వంతు కూడా సహాయ సహకారాలు ఏమైనా ఉన్నా కానీ ముందు ముందు మేము మనస్ఫూర్తిగా అందిస్తాం. మరి ఈ టీం వరకు మరొకసారి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మన ముందు ఒక అద్భుతమైన సింగర్ కూడా ఉన్నారు. తన పాటలతో అనేక మందిని మెస్మరైజ్ చేసి, అలానే ఎక్కడ కొత్త వాళ్ళు ఉన్నా వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుండే మా సింగర్ విజయ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. జస్ట్ సార్ మీ వాల్యుబుల్ వర్డ్స్ అబౌట్ పదిలం. అలానే ఈరోజు మా గెస్ట్లో నాకు చాలా అత్యంత ఇష్టమైన ఒక వ్యక్తిని కూడా పిలవమని అడిగాను. ఆయన మా రావిపల్లి రాంబాబు సార్. ఆయన నటుడిగా అనేక సినిమాలు, దర్శకుడిగా నంది అవార్డ్ గ్రహీత, వీటన్నిటికి మించి ఆయన మా కుటుంబ సభ్యుల్లో ఒకరు. చాలా మంచి వ్యక్తి. ఎవ్వరు ఎక్కడ ఓ మంచి షార్ట్ ఫిల్మ్ చేసినా, మంచి సినిమా చేసినా అభినందించే అద్భుతమైన మనసున్న వ్యక్తి సార్. ఇంతకన్నా మీ గురించి ఇంకేం చెప్పగలను, ప్రతి ఈవెంట్ చెప్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ ప్రేమ్. అందరికీ నమస్కారం అండి. ఓ మంచి ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సిద్ధు. పదిలం నిజంగా మాట చాలా పదిలమైంది, చాలా గొప్పది. కానీ మనకి మాట ఉన్నా దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. ఆ పాపకి మాట లేకపోయినా మంచి మాట కోసం పరితపించింది అని అద్భుతంగా కోఆర్డినేట్ చేశాడు. బాగుంది. ఇది పాలకొల్లు షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్లో ఐ థింక్ 3rd ప్లేస్లో ఉంది. అది సామాన్యమైన విషయం కాదు. 90 పైన వచ్చినటువంటి షార్ట్ ఫిల్మ్స్లో ఇది 3వ షార్ట్ ఫిల్మ్గా ఎన్నిక కావడం చాలా మంచి విషయం. దీనికి ముఖ్యంగా ఎడిటింగ్ చేసింది తమ్ముడు ప్రేమ్ రంజన్. చాలా బాగా చేశారు సినిమా. అయితే ఇందులో నేను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా చెప్పాల్సింది ఏంటంటే మిక్సింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. చాలా ఒక్కసారిగా సౌండింగ్ రావడం, మళ్ళీ తగ్గడం, ఇక్కడ ప్రాబ్లం మొత్తం మీద అదొక్కటే కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ బట్ చాలా బాగుంది. అమ్మాయి చాలా బాగా చేసింది. అందుకే అమ్మాయికి అవార్డు కూడా వచ్చింది. నేనైతే థరోలీ ఎంజాయ్. బాగుంది. ఖచ్చితంగా ఈ టీము ఇంకా ముందని చూసి మరిన్ని మంచి షార్ట్ ఫిల్మ్స్, ఆ తర్వాత మంచి ఫీచర్ ఫిల్మ్స్ అందించాలి అని చెప్పి మనసావాచ కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సభను ఇంత రసవత్తరంగా నెరవేరుస్తున్నటువంటి మా తమ్ముడు ప్రేమ్ కమల్ చాలా గొప్ప టాలెంటెడ్ పర్సన్. అతను నేను చాలా లైక్ చేస్తాను. అతను కూడా చక్కగా నిర్వహిస్తున్నాడు సభ. ఐఎమ్ ఎంజాయింగ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అన్ని పొగడతలతో పాటు చిన్న చిన్న తప్పుని కూడా మాకు చెప్తూ ఉంటే సరిదిద్దుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది సార్. లేకపోతే మేము కూడా ఏ 300 కోట్లు 400 కొట్టామనుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, రాంబాబు సార్, ఇక్కడికి విచ్చేసినందుకు. అలానే ఇంకో గెస్ట్, అంటే గెస్ట్ అనాలి కాబట్టి గెస్ట్ అంటున్నా, లేకపోతే నా దోస్తు చెడ్డి దోస్త్ అనాలో ఏమన్నాలో తెలీదు. మా దత్తు అలియాస్ రోహిత్ అలియాస్ కలర్ పెన్సిల్ స్టూడియోస్ ఓనర్. సో దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే, మేము చైల్డ్ ఆర్టిస్ట్గా తను అనేక సినిమాల్లో, సీరియల్స్లో అద్భుతమైన పాత్రలు చేశాడు. మేమిద్దరం కలిసి చాలా చెప్పేశాడు. ఇప్పుడు కొంచెం మనం మైక్ తీసుకుందాం. సో ప్రేమ్ సిన్స్ పాస్ట్ ఒక 15 years నుంచి సీరియల్స్, సినిమాస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ఎవరి దారిలో వాళ్ళందరం వెళ్ళిపోయాము. ఇప్పుడు లైక్ నాది కలరింగ్ ఇండస్ట్రీయే కాదు, అట్లాంటిది నేను ఈ కలరింగ్ ఇండస్ట్రీలో పాస్ట్ ఒక 7 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు 2 బ్రాంచ్లు పెట్టాను. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మా తమ్ముడు డార్లింగ్, నువ్వు ఎంత బాగా ఎడిట్ చేస్తావు నాకు తెలీదు. నేను లైక్ మొన్నటి వరకు కూడా లైక్ సిస్టమ్ తీసుకుందాం అనుకుంటున్నా అన్న, ఏం చేయాలి అని అడిగితే డార్లింగ్ ఏం కాదు ఫస్ట్ ఏదో రా చూద్దాం ఏదో ఒకటి అని చెప్పి సిస్టమ్ ఇప్పించారో లేదో అని నెక్స్ట్ డేనే ఒక పోస్టర్ పెట్టేశాడు. సిస్టమ్ ఎప్పుడు పెట్టాడు, సిస్టమ్ ఎప్పుడు ఎడిట్ చేశాడు, ఏం అర్థం కాలేదు.
సో ఇట్లనే ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సిద్ధు భాయ్ ఇచ్చి పడేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాంటి సబ్జెక్ట్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఇట్లాంటి సబ్జెక్ట్స్ రావాలి, ఇలాంటి సబ్జెక్ట్స్ వస్తేనే లైక్ జనాల్లోకి ఇంకా రీచ్ అవుతుంది. మీరు ఏదైతే మెసేజ్ చేయాలి చెప్పాలనుకుంటున్నారో అది ఇంకా రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ ప్రేమ్. ఇంత మంచి సబ్జెక్ట్ నేను చూసాను, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ లైక్ ఇందాక చెప్పినట్టు అబ్బు గారు సార్ ఆయనకు రాసిపెట్టి ఉందేమో ఇట్లాంటి మంచి సబ్జెక్ట్ చేయాలని చెప్పి, అందుకే అతనికి వచ్చింది అది. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరి తరఫున నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అబ్బు బ్రదర్కి. మీరైతే కనుక ఈ సబ్జెక్ట్ ఒక 40% ఉంటే 60% వరకు మ్యూజిక్కే లేపింది. దానికి థ్యాంక్ యూ సో మచ్.